రెడ్యా నాయక్ సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేత, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఇతర పదవుల్లో తెలంగాణ ప్రజలకు సుపరిచితుడైన రెడ్యా నాయక్ మొన్నటి ఎన్నికల్లో డోర్నకల్ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాతి పరిణామాలలో టీఆర్ఎస్లోకి మారారు. తన నియోజకవర్గంలోని సిలుకోడు గ్రామంలో మోడల్ ప్రభుత్వ పాఠశాలలో పర్యటించిన రెడ్యా నాయక్ విద్యార్థుల సమస్యలపై రిపోర్టింగ్ చేశారు. నా పేరు రెడ్యా నాయక్, ఎమ్మెల్యే, డోర్నకల్ నియోజకవర్గం, వరంగల్ జిల్లా. ఇప్పుడు మనం డోర్నకల్ మండలంలో సిల్కోడ్ గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్లో ఉన్నాం. ప్రిన్సిపల్ గారు, మీ యొక్క పేరేంటి? రూపస్. ఓకే. టోటల్గా మీ మోడల్ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఇప్పుడు విద్య నేర్చుకుంటున్నారు? 440 మంది పిల్లలు ఉన్నారండి. మనకి 9th వరకు 320 మంది ఉన్నారండి. అక్కడ 9th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి 125 చిల్డ్రన్ ఉన్నారు. మొత్తం 445 స్ట్రెంత్ అండి. మనకి స్టాఫ్ వచ్చేసి మొత్తం 20 మెంబర్స్ ఉన్నామండి స్టాఫ్. అమ్మాయిలకు హాస్టల్ వసతి ఉందా? హాస్టల్ వసతి ఉందండి. మనకి మోడల్ స్కూల్కి అటాచ్డ్గా హాస్టల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రతి దగ్గర కూడా స్టేట్ వైడ్ హాస్టల్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి డోర్నకల్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదండి. ఇక్కడ మిగతా అన్ని వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి 30 స్కూల్స్ కూడా హాస్టల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఆల్రెడీ అబౌట్ టు బి స్టార్ట్ అన్నట్టు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కానీ మన చిల్కోడ్ స్కూల్కి హాస్టల్ బిల్డింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సరే, నేను తప్పనిసరిగా అమ్మాయిల హాస్టల్కి ఈ సమ్మర్లో కట్టే విధంగా తప్పగా నేను సోషల్ వెల్ఫేర్ ఇట్లా చూస్తున్నాను. తప్పగా నేను ఆ ప్రయత్నం చేస్తాను. ఏ ఉద్దేశంతో మోడల్ స్కూల్ కట్టినామో వాటి యొక్క లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి ఎంత ధనమైతే తక్కువ పడ్డదో, డబ్బు తక్కువ పడ్డదో వాటి అంచనా ప్రకారం నిధులు మంజూరు చేయమని స్వయంగా కలిసి మన 4 మోడల్ స్కూళ్ళకి, ఒకటి చిలుకోడు మీది మోడల్ స్కూల్, ఇంకోటి కొరివిలో నేరలలో ఉంది మోడల్ స్కూల్, ఇంకోటి నర్సులపేటలో ఉంది, ఇంకోటి మరిపేటలో ఉంది. వీటికి బాయ్స్కి గర్ల్స్కి అందరికీ కూడా హాస్టల్ బిల్డింగ్ ఇవ్వాలి. వాళ్ళకి ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేయాలి. బిల్డింగ్ ఇంకేమన్నా అవసరం ఉన్నటువంటి ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, దానికి కావాల్సిన డబ్బు మంజూరు చేయాలని అడగడం జరిగింది. నేను అనుకుంటా మార్చి తర్వాత కొత్త బడ్జెట్లో ఇవి పెడతారు. సో మీకు మంజూరయ్యే పరిగణక అయితే ఈ పిల్లల యొక్క ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మీ పిల్లలు మీ స్కూల్లో 10th రాసిన వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ యొక్క నాకు పబ్లిక్ గవర్నింగ్ క్లాస్ లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉందండి. మా దగ్గర నుంచి 41 చిల్డ్రన్ అపీర్ అయ్యారండి. అందులో 38 పాస్ అయ్యారండి. వీ గాట్ 93% అండి. అలాగే శ్రీనివాస్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఈ గాట్ 470కి అవుట్ ఆఫ్ 470 445 మార్క్స్ ఎంపీసీలో తను పొందడం జరిగింది. అలా హిమ్మత్ తేజస్విని ఒక అమ్మాయి ఉందండి. తను 418. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మాకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ ఆగస్టులో స్టార్ట్ అయిందండి. ఆగస్టులో స్టార్ట్ అయినా కానీ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆల్రెడీ డెడికేటెడ్గా వర్క్ చేసి మనం దానికి తరువుగా ప్రిపేర్ చేయించి పబ్లిక్ ఎగ్జామ్స్కి 93% అచీవ్ చేయడం జరిగిందండి. జిల్లాలోనే ఉన్న వచ్చిన స్కూల్స్లో ముఖ్యంగా ముందంజలో ఉన్నామండి. మనమే ముందంజలో ఉన్నాం. ఇక్కడ వనరులు కొద్దిగా పరిమితంగా ఉన్నాం కానీ వాటి ఉన్న వనరులను ఉపయోగించుకుంటే ముందుకెళ్ళడం జరిగిందండి. ఏ క్లాస్ మీది? ఎంపీసీ సెకండ్ ఇయర్. A+B whole square is equal to A² + B² + 2AB. మీకు మ్యాథమెటిక్స్ లో ఇప్పుడు అంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి? మ్యాథ్స్ ఏలో 75కి 71, మ్యాథ్స్ బిలో 75కి 75. సైన్స్ లో ఫిజిక్స్ అయితే 60కి 57 సార్. కెమిస్ట్రీలో అయితే 60కి 54. నువ్వే క్లాస్ అమ్మా? సెకండ్ ఫైనల్ ఇయర్. మీ సబ్జెక్ట్ ఏంటి? ఎంపీసీ. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి మ్యాథ్స్ లో? 75కి 67. మరి ఎన్ని వరకు వచ్చినాయి? 4 మార్క్స్. 4 మార్క్స్ కాదు, ఒక్కడి 4 4 వచ్చిన ప్రయత్నం చేయాలి. ఎవరు?
డోర్నగర్ ప్రాపర్. రోజు మీరు ఎట్లా వస్తున్నారు? మీ సబ్జెక్ట్ ఏంటి? మరి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి మ్యాథ్స్లో? 46. ఎందుకు తక్కువ వచ్చినాయి? ప్రయత్నం చేస్తే నీకు కూడా 75 to 75 వస్తాయి. మీ ఉపాధ్యాయులు పంతులు బాగా చెప్తున్నారా? లేకపోతే ఒకరు తప్పితే ఒకరు వస్తున్నారా? ప్రైవేట్ కాలేజెస్ అంటే మా కాలేజీ బెటర్. మీ కాలేజీ బాగుంది, వెరీ గుడ్. బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి. రేపు మీరు మంచి ఇంజనీర్లు కావాలి, సైంటిస్టులు కావాలి, అదేవిధంగా మీకు మంచి డాక్టర్లు కావాలి. నేను ఫస్ట్ ఇయర్లో నారాయణ కాలేజ్ హైదరాబాద్లో చదివాను. నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఇక్కడికి వచ్చాను, గవర్నమెంట్ కాలేజ్కి. అసలుగా అయితే నేను ఒప్పుకోలేదు, గవర్నమెంట్ కాలేజ్ అంటే ఎలా ఉంటుందో ఏమో, స్టడీ బాగోదు అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా బాగుందా, చాలా చాలా బాగుంది ఇక్కడ. అక్కడ కాలేజ్ కంటే ఇక్కడ చాలా బాగా నచ్చింది. చాలా సంతోషం అమ్మా. నువ్వు ఏ క్లాస్ అమ్మా? సెకండ్ ఇయర్ సిఈసి సార్. ఏ ఊరు మీది? గొల్లచెర్ల గొల్లచెర్ల తండా? ఏ తండా? బోరింగ్ తండ సార్. బోరింగ్ తండా. రోజు ఇంటికి పోయి మరి మంచిగా చదువుకుంటున్నావా లేకపోతే? చదువుకుంటున్నా సార్. చదువుకుంటున్నా. బాగా కష్టపడాలి. మీ వాళ్ళు అనుకుంటున్నారు నా బిడ్డ బాగా చదువుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నారు. మరి వాళ్ళ కళ నెరవేర్చాలి కదా అమ్మా. మీ దగ్గర? డోర్నకల్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ సీమా తేజస్వి. ఐఎమ్ ఫ్రమ్ డోర్నకల్. You are also intermediate Senior second year sir. So how is your education? Very well sir. Good faculty, good surroundings, but we are suffering for hostels sir. So please wait for one more year. Definitely నేను తప్పనిసరిగా మీ హాస్టల్ నిర్మాణం చేయిస్తాం అమ్మా. మీదే కాదు, బాయ్స్ కూడా ట్రై చేస్తాం, కానీ గర్ల్స్కి అయితే డెఫినెట్లీ. కంప్యూటర్ ఆపరేటర్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ డైరెక్టర్ 4 అవుట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయండి ప్రతి మోడల్ స్కూల్కి కూడా. కానీ వరంగల్ జిల్లాలో స్టేట్ వైడ్ త్రూ అవుట్ 9 డిస్ట్రిక్ట్స్ని కంపేర్ చేసుకుంటే ఒక వరంగల్ జిల్లాలో ఉన్న 29 స్కూల్స్కి ఈ 4 లేరండి. దానివల్ల ఏమవుతుందంటే మన స్కూల్ మెయింటెనెన్స్ ఉన్న కాంటింజెన్సీ ఫండ్లో ఇప్పుడు మనకి టాయిలెట్స్ ఉన్నాయండి. స్కావెంజర్ని అపాయింట్ చేసుకో. స్కావెంజర్ లేకపోతే 500 మంది పిల్లలకి టాయిలెట్స్ రన్ చేయలేం. అలాగే అటెండర్, కంప్యూటర్స్ ఉన్నాయి, వాల్యుబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాచ్మెన్ అవసరం ఉంటాడు. కాబట్టి ఎవరినో ఒకరిని ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఈ 4th క్లాస్ అవుట్సోర్సింగ్ కానీ ఎంప్లాయీస్ను భర్తీ చేయాలని ప్రయత్నం చేశారు, కానీ కొంతమంది ఏదో రీజన్ పెట్టుకొని హైకోర్టు పోవడం వల్ల పెండింగ్ పడ్డాయి. లోని డోర్నకల్ మండలంలో ఉన్న చిలుకోడు గ్రామంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఉన్నాం. ఇప్పుడు నా ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ మోడల్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి గర్ల్స్ ఉన్నారు మరియు బాయ్స్ ఉన్నారు. వీళ్ళను అడిగి ఇక్కడ ఇబ్బంది ఏందో తెలుసుకుందాం. ఓకే అచ్చా అమ్మా, నీ పేరేంటి? My name is Eluma sir. I am 9th class sir. I am from Mannegudam sir. మన్నెగూడెం, వెరీ గుడ్. చూడమ్మా, మీ ఇబ్బందులు ఏమైనా ఉందో చెప్పండి. ఎస్ సార్, చాలా ఇబ్బంది ఉంది సార్. చెప్పండి. మేము ఆటోలో సరిగా కూర్చోలేకపోతున్నాం సార్. ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. ఓకే, ఇంకేం ఇబ్బంది ఉంది? ఇంకా మాకు అక్కడ స్కూల్ జోన్ పెట్టించాలి సార్. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా హాస్టల్ గర్ల్స్ సార్. చూడండి, ముఖ్యంగా వీళ్ళకి అమ్మాయిలకు హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేయలేదు. జనరల్గా మోడల్ స్కూల్ అన్నిటికి కూడా మోడల్ స్కూల్తో పాటు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ కూడా మంజూరైంది. ఇక్కడ ఏ కారణం చేతనో మరి ఇక్కడ పని మొదలు పెట్టలేదు. ఎంఈఓలను, సంబంధిత డిఓను వాళ్ళందరినీ వీళ్ళుంటే పిలిపించి అసలు ఎందుకు ఇక్కడ మొదలు కాలేదు, ఇబ్బంది ఏంది తెలుసుకొని కనీసం వచ్చే ఎండాకాలంలో వాటిని కట్టడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తా. రెండవది, ఇక్కడ మోడల్ స్కూల్ పిల్లలు ఇక్కడ ఉండడం లేదు కాబట్టి రోజు వారి వారి గ్రామాల నుండి, వారి వారి ఊళ్ళ నుండి, తండాల నుండి రోజు వచ్చిపోవడం వల్ల ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. ఆటోల పైన రావాలి, బస్సు సౌకర్యం అనుకున్నంతగా లేదు, స్కూల్ సమయాల్లో అవి రావడం లేదు. సో ఫర్ మంత్కి మేము 1000 రూపీస్ పే చేస్తున్నాం సార్ మంత్కి. ఓకే, సో ఇయర్కి 10,000. ఓకే, సో మీ ఇబ్బంది ఉన్నమాట. ఎందుకంటే మోడల్ స్కూల్ వ్యవస్థే కొత్తగా వచ్చింది, 13, 14, 2 ఏళ్ళే అవుతున్నది. సో కొత్త స్కూల్ కాబట్టి ఒక 4-5 ఏళ్ళ వరకు అన్ని సమస్యలు దూరం అవుతాయి.
నేను వీలుంటే వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి ఈ స్కూల్ నుంచి లేదా ఈ చిలుకోడు ఊరు నుంచి మీ స్కూల్ టైంలో బస్సు పోయే విధంగా ప్రయత్నం చేస్తా. డిఎంఆర్టీసీతో ఆల్రెడీ మాట్లాడినా, వాళ్ళ దగ్గర తగినంత ఆర్టీసీ బస్సులు లేవు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో ఈ మధ్య నేను అసెంబ్లీ సమావేశాలప్పుడు మాట్లాడినా, కొత్తగా మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త బస్సులు కొంటున్నది. కొన్నప్పుడు మన నియోజకవర్గానికి కూడా కొన్ని బస్సులు అడిగినాను, తప్పక ఇస్తామన్నారు. డిఎంఆర్టీసీ దగ్గర నుంచి కూడా ప్రపోజల్ తెప్పించుకున్న ఏ రూట్లో బస్సులు కావాలి, హైదరాబాద్ పోవడానికి కానీ, నర్సంపేట పోవడానికి కానీ, ఖమ్మం పోవడానికి కానీ, సూర్యాపేట పోవడానికి కానీ, ఆ విధంగా మహబాద్ పోవడానికి కానీ ప్రపోజల్ కూడా తెప్పించుకున్న ప్రయత్నం చేస్తానమ్మా. సో డోంట్ వరీ, వచ్చే సంవత్సరం మీకు మాకు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి సార్, కానీ దానికి అనుకూలంగా టీచర్స్ లేరు సార్ మాకు చెప్పడానికి. ఏంటమ్మా ప్రిన్సిపాల్ గారు? ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం చేసేది ఏం లేదండి దాని విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆపరేటర్ నియమించే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు మనకు వచ్చే కాంటింజెన్సీ కానీ దానికి కానీ స్కూల్ మెయింటెనెన్స్ కానీ స్కావెంజర్ అటెండర్ అది మేజర్ పర్సన్స్ అన్నట్టు వాళ్ళు. దానివల్ల కొంత చూడమ్మా ఏమైందంటే పాప, వాస్తవంగా అయితే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు మంజూరుంది. అవుట్ సోర్సింగ్లో మీ దగ్గర పనిచేయడానికి అటెండరు, వాచ్మెన్, స్కావెంజర్ ఇటువంటి పోస్టులు కూడా మంజూరున్నాయి. కానీ ఈ పోస్టులు భర్తీ చేసేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినాక దరఖాస్తులు పెట్టుకున్నాక రిక్రూట్ చేసే టైంలో కొంతమంది ఏదో కారణం చేత హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చారు కాబట్టి పెండింగ్ ఉంది. అది హైకోర్టులో ఆ స్టేను ఎత్తివేసిన తర్వాత ఇవన్నీ భర్తీ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి మీకు ఆపరేటర్ వస్తారు. ప్రిన్సిపాల్ గారికి తనంత తాను ఒక ఆపరేటర్ను తెచ్చుకొని వాళ్ళకి డబ్బులు జీతం ఇచ్చే పరిస్థితి ఆయన చేతుల అధికారం లేదు. ప్రభుత్వం ఎవరు పడితే వాళ్ళని పెట్టుకొని ఆపరేటర్ పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి కొద్ది రోజులు ఇబ్బంది ఉన్నది. అది కూడా నా వంతు ప్రయత్నం చేసేసి కలెక్టర్ గారితో మాట్లాడి తొందరగా స్టే వేకేట్ అయ్యేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. పోతే మీ స్కూల్ అంతా తిరిగినా సరే, ఇక్కడ మీ టీచర్స్ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. వెరీ గుడ్. మోడల్ స్కూల్లో కానీ రెసిడెన్స్ స్కూల్లో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. తప్పగా ప్రభుత్వంతో మాట్లాడి వాటి పరిష్కారం చేయడానికి తప్పగా ప్రయత్నం చేస్తా. నాకు ముందే ఈ ఐడియా ఉంది. ఇంతకుముందే నేను విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కదా, జగదీశ్వర్ రెడ్డి గారి స్వయంగా కలిసి 4 మోడల్ స్కూల్ కావలసినటువంటి ఇబ్బందులను రాసి ఇచ్చాను. మార్చి తర్వాత కొత్త బడ్జెట్లో కూడా వారు పెట్టడానికి ఒప్పుకున్నారు. తప్పగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ కానీ మిగతా మోడల్ స్కూల్లో ఉన్న ఇక్కడ కానీ మీరు అడిగినటువంటి కిచెన్ రూమ్ కానీ, డైనింగ్ రూమ్ కానీ, లేకపోతే వాటర్, ముఖ్యంగా ప్యూరిఫైడ్ వాటర్ గురించి అడిగారు, అది కానీ తప్పగా నేను ఇక్కడి శాసనసభ్యుడిగా మీకు తప్పగా ఇవి ప్రొవైడ్ చేయడానికి నేను శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తా. తప్పగా నీళ్ళైతే జూన్ నుంచి మీకు ప్యూరిఫైడ్ వాటర్ మిషన్లు 2 లక్షలు కానీ ఒక్కొక్క మోడల్ స్కూల్కు, ఇంకా 1 లక్ష అటు ఇటు అయినా కూడా నేను తప్పగా నా CDF నిధుల నుండి ఇచ్చి మీ మంచినీటి ఇబ్బందిని తొలగిస్తానని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు కెమెరామెన్ అమర్తో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి అనాయక్.